హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ముందుగా ఒక చిన్న మాట చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు నేను ఇట్లా శ్రావణి వాళ్ళ ఇంట్లో, ఇంకా తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నది ఎక్కడంటే అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇట్లా ఇక్కడికి వచ్చున్నాను అనమాట. ఒక 2 days అక్కడ ఉండి ఇప్పుడు శ్రావణి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. అయితే నేను మీరు పెట్టే కామెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోవచ్చు, ప్లీజ్ ఏమీ అనుకోకండి. కొంచెం ఈ నెట్ ప్రాబ్లం ఉంది. ఇంకోటి ఏంటి అంటే ఇంకా తెలుసు కదా, ఫ్యామిలీ టైం అనమాట. సో ఎక్కువగా నేను చూడలేకపోతున్నాను. కామెంట్స్ చూసినా సరే రిప్లై ఇవ్వడానికి అంత టైం ఉండట్లేదు. సో అందుకే నేను అందరికీ కూడా అదే హార్ట్ సింబల్ ఇస్తున్నాను. సో రిప్లై ఇవ్వట్లేదని ఏమీ అనుకోవద్దు, నేను ముందుగానే చెప్పేస్తున్నాను అనమాట. సో ఆ తర్వాత ఇంక ఇది వచ్చేసి శ్రావణి వాళ్ళ ఇంట్లో సెకండ్ డే అనమాట. అంటే 2 days ఉన్నాం. యాక్చువల్గా ఏంటి అంటే డైరెక్ట్గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి శ్రావణి వాళ్ళ ఇంటికి వద్దాం అనుకున్నాం. రిటర్న్లో ఏమైందంటే రిజర్వేషన్స్ లేవు. సో అందుకని చెప్పి ఫస్ట్ శ్రావణి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 2 days ఉండి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను అనమాట. సో ఇంక అక్కడి నుంచి మళ్ళీ వేరే ట్రిప్ ఉంది. సో ఎక్కడికి వెళ్తాను అనేది నేను మీకు రేపు చెప్తాను. సో ఇంకా ఇక్కడ ఏంటి అంటే టిఫిన్ చేస్తూ ఉన్నాం అనమాట. సో శ్రావణి నా దగ్గరికి వచ్చిన, నేను శ్రావణి దగ్గరికి వెళ్ళిన రెగ్యులర్ డ్యూటీ ఏంటి అంటే వంట సెక్షన్ నాది, ఇంట్లో పని శ్రావణిది అనమాట. అంటే ఇంక పిల్లలకి స్నానాలు, ఇంక తెలుసు కదండి 5 మంది పిల్లలు ఉంటే ఓకే, లక్కీ విష్ణు అంటే ఓకే, కానీ మిగతా వాళ్ళకి ఏంటంటే స్నానం చేయించడం, వాళ్ళకి తలలు దూవడం, ఆ పని, ఆ తర్వాత ఇంక ఇంట్లో గిన్నెలు ఇల్లు అవి తుడవడం, ఇంకా ఆ పనులన్నీ ఉంటాయి కదా. సో ఇట్లా షేర్ చేసుకుంటాం అనమాట. సో ఇంక ఇప్పుడు ఏంటి అంటే టిఫిన్ సెక్షన్ అవుతూ ఉందన్నమాట. సో 5 మంది పిల్లలు ఒక దగ్గర ఉంటే ఇంకెంత గోల్ ఉంటుందో మీరే అర్థం చేసుకోవచ్చు. వాళ్ళకి ఏంటి అంటే ప్రస్తుతానికి స్నానాలు అయ్యాయి, టిఫిన్స్ అయితే పెట్టేసామన్నమాట. గుడ్డు దోశ వేసాను, అలాగే కారం దోశ. ఈ సమ్మర్లో నిజానికి చెప్పాలంటే కారం అవి చాలా తక్కువ తినడం మంచిది. కాకపోతే ఏం చేస్తామండి, ఇంకా అడిగారని చెప్పేసి ఇంకా కారం దోశ అయితే వేసి ఇచ్చాను అనమాట. సో ఆ తర్వాత ఇంకా నేను వచ్చేటప్పుడే జున్ను చేసుకొని వద్దాం అనుకున్నాను. కాకపోతే ఏంటంటే ఇంక అస్సలు నాకు టైం లేదు. టికెట్ ఉండింది, అంటే ఏలూరు నుంచి తెనాలికి 2 hours. 2 hours అయినా సరే రిజర్వేషన్ ఉండాలి కదా, అందుకని చెప్పి అప్పుడు టికెట్స్ ఉన్నాయన్నమాట. అంటే బస్సులో నేను రాలేను, సో నాకు వామిటింగ్స్ అవుతాయి, అందుకని బస్సు నేను అసలు మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను. సో ఇంకా అనుకోకుండా బయలుదేరిపోయాం అనమాట అప్పటికప్పటికే. సో ఇంకా అక్కడి నుంచి ఏం చేసుకొని రావడానికి అవ్వలేదు. సరే అని చెప్పి ఇంకా అవన్నీ తీసుకొచ్చాను అనమాట. సో జున్ను పొడి అవన్నీ కూడా నేను డీమార్ట్లో కొనిపెడితే సరే అని 2 packets అయితే చేస్తుంది అనమాట ఇప్పుడు జున్ను. సో ఇది అందరికీ తెలిసిందే కదా. అయితేనండి నేను ఇంకా మీకు తెలుసు కదా, నేను ఏలూరులో ఉంటే మంచి రెసిపీస్ అయితే షేర్ చేస్తాను. ఇప్పుడు శ్రావణి వాళ్ళ ఇంట్లో, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఏంటి అంటే నేను పెద్దగా వంట చేయను కదా. అంటే ఒకవేళ నేను వంట చేసినా సరే అంత కన్వీనియంట్గా వీడియో అయితే తీయలేను కదా. సో అందుకే మీకు రెసిపీస్ అనేవి అటు ఇటుగా పెడుతూ ఉంటాను, ఏమీ అనుకోవద్దు. ఆ తర్వాత ఇంకా ఇది వచ్చేసి జున్ను. సో మీకు తెలిసిందే కదా, ఒక ప్యాకెట్ పాలకి ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి, ఒక ప్యాకెట్ జున్ను పొడి వేసి, ఒక 100 grams బెల్లము, ఇలాచి, కొంచెం మిరియాల పొడి మిక్స్ చేసేసి దాన్ని ఇడ్లీ పాత్రలో ఒక 20 minutes పెట్టి కనుక ఉడికించేసుకుంటే మనకి జున్ను రెడీ అయిపోద్ది అనమాట. సో జున్ను స్టవ్ మీద పెట్టాను, అదైతే అవుతుంది. ఇంక ఈ లోపల ఏంటి అంటే పిల్లలందరినీ కూడా ఇంకా డైవర్ట్ చేసామన్నమాట డ్రాయింగ్ వేయమని. ఫస్ట్ అయితే ఇంకా విష్ణు ఇట్లా కృష్ణ బొమ్మ ఉంటే అది గీస్తున్నాడు వాడు. సో అట్లా ఎంగేజ్ చేసాం. పాపం ఏమైందంటే శ్రావణి స్నానానికి వెళ్తుందండి. స్నానానికి వెళ్తుంటే బాత్రూంలో నుంచి ఇలా పడిపోయిందనమాట. అంటే బాత్రూంలో నుంచి టవల్ కోసము తీసుకుందామని ఇలా బయటకు వచ్చిందంట. అడుగు బయట పెట్టింది, మ్యాట్ జారిపోయి ఇంకా అలా పడిపోయింది పాపం. అప్పుడే జస్ట్ ఒక 1/2 గంట ఫ్రెష్ దెబ్బది. సో 1/2 గంట అయిందనమాట దెబ్బ తగిలి. ఇంకేం చేస్తాం, ఆడవాళ్ళకి దెబ్బలు తగిలినా సరే ఇలా నవ్వుకోవాల్సి వస్తుంది. సో ఇంకా అలా కాళ్ళకి పసుపు పెట్టాను, హాస్పిటల్కి వెళ్తాను. ఇంక ఈ లోపల జున్ను అయితే అయిపోయింది. ఆ జున్ను ఎలా వచ్చింది మీతో షేర్ చేసే టైం ఇవ్వలేదన్నమాట. సో స్వీట్ పిచ్చోళ్ళు అనమాట మా వాళ్ళు. సో ఇంకా జున్ను అవ్వగానే వేడిగానే తిన్నారు. నిజానికి జున్ను ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తింటే చాలా బాగుంటుంది. సరే అని ఇంకా వేడిగా ఉన్నా సరే ఇంకా కొంచెం వేడిగా ఇష్టం అంట పిల్లలకి, ఇంకా అలా పెట్టిచ్చేసాను. ఆ తర్వాత ఇంకా శ్రావణి అయితే హాస్పిటల్కి వెళ్ళాలి, రెడీ అవుతూ ఉంది. ఇంకా వంట అయితే ఇంకా తను అసలు నించుకోలేకపోతుంది, బాగా పొంగిపోయిందనమాట, కాలు నరం మీద తగిలేసింది దెబ్బ. సో అందుకని ఇంకా వంట చేస్తూ ఉన్నాను నేనే. ఇది వచ్చేసి ఇంకా పన్నీర్ బిర్యానీ చేస్తున్నాను. సో ఇంకా ఆ రోజు ఏంటి అంటే నాన్ వెజ్ తినరు, సాటర్డే కదా. సో అందుకని చెప్పేసి ఇంకా పన్నీరు అన్ని వెజిటేబుల్స్ వేసేసి ఇంకా బిర్యానీ, అదే వెజ్ దమ్ బిర్యానీ లాగా చేస్తున్నాను.
వెజ్ దమ్ బిర్యానీ ఏంటి అంటే వెజ్ అయినా చికెన్ అయినానండి, పచ్చివి వెజిటేబుల్స్లో ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్, పెరుగు అన్నీ కలిపేసి ఉడికించిన రైస్ కలుపుతారు కదా. సో అలా చేయడం వల్ల ఏంటి అంటే వెజిటేబుల్స్ కుక్ అవ్వచ్చు, కుక్ అవ్వకపోవచ్చు. సో అలా కాకుండా ఫస్టే కనుక మనం ఆనియన్స్ ఫ్రై చేసేసి అందులో వెజిటేబుల్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారము, ధనియాల పొడి, పెరుగు, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసేసి మంచిగా వెజిటేబుల్స్ని కుక్ చేసేసారనుకోండి. సో వెజిటేబుల్స్ ఆల్రెడీ కుక్ అయిపోయి ఉంటాయి కాబట్టి రైస్ వేసిన ఒక 10-15 మినిట్స్ దమ్ పెట్టేస్తే వెజిటేబుల్స్ కూడా బాగా కుక్ అయిపోతాయి. ఆ 15 మినిట్స్లో ఇంకొక హాఫ్ కుక్ అయితే సరిపోద్ది అనమాట ఈ రైసు. సో అప్పుడు ఏంటి అంటే రెండు మంచిగా కుక్ అవుతాయి, దమ్ బిర్యానీ బాగా వస్తుంది. కొంతమంది ఎలా చేస్తారంటే ఇంక అన్నీ కలిపేస్తారు, పచ్చి కాయగూరలు, పెరుగు, ఉల్లిపాయలు మాత్రం ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తారు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిల్, ఇంకా అన్ని పచ్చివి అలా కలిపేసి పైన దమ్ పెట్టేస్తారనమాట. సో అది బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కనుక అలా చేస్తే ఓకే. సో ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, చికెన్ అయినా సరే, ఇలా వెజిటేబుల్స్ అయినా సరే పచ్చివి అలా కలిపేసి చేయకండి, ఇలాగా కర్రీలాగా చేసేసేయండి. ఫస్ట్ ఆయిల్లో హోల్ గరం మసాలా దినుసులు, ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, వెజిటేబుల్స్ అన్నీ వేసేసి పెరుగు, స్పైసెస్ అన్నీ వేసేసిన తర్వాత గ్రేవీ లాగా అయిపోద్ది కదా. అప్పుడు 60% కుక్ అయిన రైస్ని పైన దమ్ పెట్టేసి ఇలా ఒక గరిటతోటి కింద నుంచి కనుక ఇలా కలిపామనుకోండి మాడిపోకుండా ఉంటుంది అనమాట. సో అప్పుడు అడుగు పట్టేసి, బిర్యానీ అంటే అడుగు మాడిపోద్ది అంటారు కదా. సో ఇట్లా గరిటతో కలపడం వల్ల అస్సలు బిర్యానీ అనేది కింద అడుగు మాడదు. సో ఇంకా అట్లాగా ఒకవైపు బిర్యానీ చేస్తూ ఉన్నారు, ఇంకోవైపు వెనకాల నుంచి వీళ్ళు గోల అనమాట, హైట్లు చెక్ చేసుకుంటూ ఉన్నారు. ఒకవైపు తను హాస్పిటల్కి వెళ్ళాలి, అయితే అత్త నువ్వు హైట్ ఉన్నావా, నేను హైట్ ఉన్నానా అని చెప్పేసి ఇంకా హైట్లు చెక్ చేసుకుంటున్నారు. ఏంటంటే లాస్ట్ 2 years బ్యాక్ ఇట్లాగే హాలిడేస్కి వచ్చినప్పుడు హైట్ చెక్ చేసుకుంటే శ్రావణి కన్నా కొంచెం తక్కువ హైట్ ఉన్నాడు అనమాట. ఈసారి హాలిడేస్కి పొడవైపోతాడు వదినా అని చెప్పనింది. లాస్ట్ ఇయర్ చూసుకున్నప్పుడు ఏంటి అంటే శ్రావణి కన్నా కొంచెం హైట్ ఉన్నాడు, ఇప్పుడు ఏంటి అంటే శ్రావణి కన్నా ఒక 2-3 inches హైట్ వచ్చేసాడు అనమాట. సో అలా శ్రావణి చూసి పెద్దోడైపోతున్నాడు వదినా లక్కీ అని చెప్పేసి అలా అంటూ ఉందన్నమాట. ఆ తర్వాత వీళ్ళైతే మొత్తానికి డ్రాయింగ్లు వేశారు. భూమి ఏమో డ్రాయింగ్ వేసింది ఐస్ క్రీమ్ బొమ్మ, ఇంకా అలా వాళ్ళకి టిక్కులు కొడుతున్నాను అనమాట. సో విష్ణు అయితే ఇంకా ఇలా కృష్ణుడు స్కెచ్ అయితే వేసాడు, బాగా వేసాడు కదా. సో గౌతమ్ కూడా బాగా వేస్తాడు, ఆ రోజు ఎందుకో వాడు వేయలేదు, వేయరా అంటే వేయలా, వాడు కూడా చాలా బాగా వేస్తాడు అనమాట. చూడండి ఆ పైన నరవంతా బాగా ఉబ్బిపోయిందండి, కనిపిస్తుంది. అయ్యో బ్లడ్ అంతా. వెళ్దూలే హాస్పిటల్కి వెళ్ళేసి అన్నం తినేసి ఎల్లోకి ఇంజక్షన్ వేయించుకోవచ్చు. డ్రెస్సింగ్ పడుతుంది అంటావా? ఏమో మరి ఏం చెప్తారు, మెయిన్ హాస్పిటల్ టైం తినేస్తారు. అవును, గంటే కూడా టైం తినేస్తారు. తెలంగాణ పడవ వాళ్ళ అమ్మకి దెబ్బ తగిలితే భూమి ఏమి పట్టనట్టు బొమ్మలు వేసుకుంటుంది. పిండి కట్ట అవసరం లేదు మావయ్య, పిండి కట్ట పిండి కట్టు ఎముకలకి పిండి కట్టేస్తారు, అది దెబ్బ తగిలింది వేయరండియా. అయ్యో ఎముక ఇరిగితేనే పిండి కట్టు కడతారు, ఆ ఎముక అతుక్కోవడానికి, అది ఎముక కాదు. ఏంట్రా సరే ఏదో ఒకట్లే, మనం ఎందుకు డిస్కషన్. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెప్తాడు. ఒకవైపు కోడలు, ఒకవైపు కూతురు, ఇద్దరికి చూసేవా. అత్త దగ్గరికి రాగానే పార్టీ మార్చేసావు కదా, ఇదిగోండి అల్లుళ్ళు ఒకవైపు. ఎంత ఇష్టం రా అత్త అంటే. కాదు, లక్కీ విష్ణు ఆద్యకి అత్త అంటే ఇష్టమా, భూమికి గౌతమ్కి ఇష్టమా? భూమి నాకు ఎవరికి ఇష్టం అమ్మా? నేను విష్ణు అంటే కూడా ఇష్టం, అంటే కూడా ఇష్టం. అంటే వాళ్ళ మైండ్లో వాళ్ళు ట్యూన్ చేసే, నాకు మీరంటే ఇష్టం లేదు, నాకు నా అల్లుళ్ళు కోడలు అంటే ఇష్టం అని. లక్కీ నువ్వు నార్మల్గా చూస్తే హైట్గా అనిపించట్లేదు రా, విష్ణు పక్కన నించుంటే హైట్గా అనిపిస్తుంది. నాకన్నా హైట్ వచ్చా. అంటే ఏంటి నువ్వు డాడీ హైట్ ఉన్నావు? పొట్టాడు ఏం చాలు, నా హైట్ ఉన్నాడా నాకన్నా పొట్టుకున్నాడా?
కొట్టినాడా హైట్ రీచ్ అవ్వాల అదే ఇంకా నువ్వు హైట్ రాలేదు అయితే అయితే నేను పొడిగే కాదు, చాలా మంది డైరెక్ట్ గా చూస్తారు కదా, భారతి మీరు చాలా పొడవు ఉన్నారు భారతి అని అడుగుతారు. అదేంటండి వీడియోలో ఇది వరకు కొంచెం బక్కగా ఉన్నాయి కదా, ఇప్పుడు కొంచెం లావ్ అయ్యాను కాబట్టి పర్లా. బయట కనిపించిన వాళ్ళంతా నా మీరు చాలా హైట్ భారతి అని అడుగుతారు. అదేంటి వీడియోలో పొట్టి కనిపిస్తానా? అమ్మ నేను నీకు దగ్గరలో ఉన్నాను. దగ్గరలో ఉన్నా. మెయింటైన్ చేస్తున్న పీసీ నాది 5'7" అనుకుంటా. నాది 6. నేను 5'5" అని నువ్వు 5'5". నాది 5'4" 6. ఉంటానేమో. మీ అన్నయ్య 5'6", 1 ఇంచు మీ అన్నయ్యకి నాకు. అడుగుతారా నేను మీ ఇద్దరికి 6'7". difference? మా డాడీ ఒప్పుకోనంతే అమ్మ హైట్ ఆ, మా అత్తయ్య హైటు, మావయ్య కొంచెం ఒక 1 ఇంచ్ పొట్టి. సో మేము కూడా అలాగే 30 సెంటీమీటర్స్. 130 సెంటీమీటర్సా. సో ప్రస్తుతానికి అలా నడుస్తుంది. వంట అయిపోయింది. సో ఇంక వంట అయితే ఇదిగోండి, బిర్యానీ దమ్ పెట్టేసాను కదా, అయిపోయిందనమాట. ఇంకా వాళ్ళకైతే పెట్టేసేయాలి. పెట్టేస్తే ఇంకో అక్కడితో ఒక పని అవుతుంది. నిజంగా అండి, హాలిడేస్లో పిల్లలకి అన్నం పెట్టి వాళ్ళని ఏదో ఒక పనిలో ఎంగేజ్ చేసి వాళ్ళని మధ్యాహ్నం పూట పడుకోబెట్టేసరికి అసలు ఎంత పనిలాగా, దాని బదులు ఇంట్లో మనం ఎంత పనైనా చేయొచ్చు అనిపిస్తుంది తెలుసా. పిల్లల్ని హ్యాండిల్ చేయడం అనేది మాత్రం చాలా కష్టమైపోతుంది. ఇంక ఈ 1 మంత్ అంతా పిల్లలతోటి ఇంక ఇలాగే అయిపోద్ది. బయటకి ఎక్కడికైనా వెళ్దామంటే కూడా ఎండ గుర్తొస్తుంది. సో ఎక్కడికైనా అలాగా తోటల్లోకి అలా వెళ్దాం అనుకున్నాము, కానీ ఆ ఎండకి భయం వేసి అసలు వద్దు, ఇంక ఇంట్లోనే ఆ ఏసీ రూమ్లోనే అయిపోతుంది అనమాట డే అంతా కూడా. సో ఇంక పిల్లలకైతే అన్నం పెట్టేశాను. వాళ్ళు చూడండి, అన్నంలో తినకుండా పెరిగేసుకొని తింటున్నారండి బిర్యానీలో. మాత్రం చూపించుకుంటూ చూడండి ఎలా చేశారు. అదే మీరు బిర్యానీ తింటున్నారా, పెరిగన్నం తింటున్నారా? మరి అప్పుడు ఎందుకురా నన్ను బిర్యానీ చేయమని అడిగారు? కుక్కలకి వేసేలా శ్రావణి, బిర్యానీ కుక్కలకి వేసేయాలంట. వేస్ట్ అయిపోతాడు కుక్కలు వేసేయి. ఏరా అంత ఇష్టమా కుక్కలు అంటే? ఎస్సా ఏంటి ఆహా, శ్రావణి అనుకున్నట్టే పంపేశాడు శ్రావణి వాడు. నేను వస్తాను పదండి బయటికి, వీళ్ళు ఇక్కడే ఉండాలి. మన ఇద్దరు వెళ్దాం బండి వదినా. బయటికి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, వండిందిగా సరిగా తినకుండా విసిగేస్తున్నారు. అప్పటికి కారం, అదే కదా చెప్తున్నా, కుక్కలకి పెడితే కుక్కలు కూడా తినవు అవి. ఏ జంతువులు కూడా తినవురా అవి. సో ఇంకా అలా మా పిల్లలతో అలా అవుతూ ఉందండి. బిర్యానీలో అసలు కారం కూడా లేదనమాట. అంటే అసలు కారం తినరు. గౌతము, భూమి ఏంటి అంటే స్వీట్ కంప్లీట్గా. ఇంకా అదే ఇప్పుడు జున్ను చేశాను కదా, జున్ను ఎలా అంటే ఎంత ఇష్టమో వాళ్ళకి, అదే ఇట్లా కారం ఏది కూడా తినరు అనమాట. అప్పటికి ఆ బిర్యానీలో ఇంత పెరుగు వేసుకొని నెయ్యి వేసుకొని కలిపేసి సగం తిని సగం కుక్కలకి వేసేయాలంట. కుక్కలు కూడా తినవురా దాన్ని అని చెప్పాను. సో మామూలుగా అయితే శ్రావణి కలిపి పెట్టేస్తుంది. కాకపోతే ఇంకా తను కాలు హాస్పిటల్కి వెళ్తే ఫ్రాక్చర్ ఏం అవ్వలేదు. అదేంటి అంటే నరం మీద తగిలిందనమాట ఆ దెబ్బ. సో దానివల్ల నేను ఫస్టే చెప్పాను, నరము కట్ అయ్యింది, అర్థమవుతుంది అంటే నరం దగ్గర కట్ అయ్యింది. సో ఆ నర్వ్స్ అనేవి కనిపిస్తున్నాయి బాగా పొంగిపోయి. అయితే ఇంకా తెలుసు కదా, హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే ఇంకేంటి అంటే అదే ఎక్స్రే ఎత్తేసారంట. సో ఎక్స్రే తీసిన తర్వాత ఏం లేదని చెప్పేసి ఇంకా ఆయింట్మెంటును పెయిన్ కిల్లర్స్ ఉంటాయి కదా, సో అవైతే ఇచ్చారు. ఒక 10 days ఉంటుందమ్మా వాపు, అప్పుడే తగ్గదు అని చెప్పేసి అన్నారంట. ఇంకా డ్రెస్సింగ్ కూడా ఏం చేయలేదు, జస్ట్ మెడిసిన్స్ ఇచ్చారు అంతే. సో పోన్లేరా బాబాయ్ ఫ్రాక్చర్ అవ్వలేదు అని చెప్పి కొంచెం హ్యాపీ. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కరెక్ట్గా ఈ టైంకి గౌతమ్కి అయ్యింది ఫ్రాక్చర్. అప్పుడు వైజాగ్లో ఉన్నాం. వైజాగ్లో హాలిడేస్కి శ్రావణి వస్తే అప్పుడు వాడికి చేతికి అయిందనమాట ఫ్రాక్చర్ ఇలాగే. ఇప్పుడేమో శ్రావణికి అయింది, కాకపోతే ఫ్రాక్చర్ అవ్వలేదులేండి. ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళకి చిన్నది బాగోకుండా వచ్చినా సరే అస్సలు టెన్షన్ వచ్చేస్తుందండి. ఇంకా అసలే హాలిడేస్, ఇంట్లో పిల్లలు, ఇంట్లో పని ఎలా అవుతుంది అని చెప్పి కంగారు వచ్చింది. కానీ ఏం అవ్వలేదులేండి, జస్ట్ కాలు అయితే పొంగింది. ఒక 2-3 days మాత్రం రెస్ట్ తీసుకోమని చెప్పారు. కానీ ఎక్కడండి ఆడవాళ్ళకి రెస్ట్ ఉంటుంది. ఇంక ఇప్పుడు ఏంటి అంటే శ్రావణి నువ్వు కూర్చో చేస్తానులే అని చెప్పేసి ఇంకా పాస్తా చేశాను. ఇంకా పాస్తా చేసేసి మేము బయలుదేరుతున్నాం అండి. ఈవినింగ్ 6:30కి మాకైతే ట్రైన్ ఉందన్నమాట. అంటే 6:30కి ఎక్కితే
అక్కడ మేము నెల్లూరు దిగేసరికి 10:30, 11 అలా అయిపోద్ది కదా. సో ఇంకా ఎలాగో రిజర్వేషన్స్ ఉన్నాయి సరే అని చెప్పి ఇంక మా వారైతే చేంజ్ చేశారు. కాకపోతే శ్రావణి కాలు దెబ్బ తగిలింది. శ్రావణి అనింది పర్లేదు వదిన తగ్గిపోతుంది వాపే కదా, సర్లే ఎందుకు మీరు అంటే మళ్ళీ టికెట్స్ వేస్ట్ అయిపోతాయి కదా, సరే బయలుదేరండి, మళ్ళీ రిటర్న్లో అయితే ఒక 2 days అయినా ఉండండి వదిన అని చెప్పి అనింది. అంటే జస్ట్ మేము ఏంటి అంటే వెళ్ళిన రోజు ఉన్నాము, మళ్ళీ పక్క రోజు ఉన్నాము, మళ్ళీ పక్క రోజు ఈవినింగ్ అయితే బయలుదేరిపోయాం అనమాట. సో 2 days కూడా లేరు వదిన అని చెప్పేసి బాధపడింది. కాకపోతే ఏంటి అంటే మధ్యలో మాకు తిరుమల ప్రోగ్రాం ఉందండి, తిరుమల వెళ్తున్నాం. సో అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పిల్లల్ని అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసి ఇంక మా వారు కూడా వస్తారనమాట. సో తను కూడా వస్తే ఇంక అక్కడి నుంచి నేను మా వారు తిరుమల వెళ్దాం అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము. సో అందుకని చెప్పేసి ఇంకా బయలుదేరిపోవాల్సి వచ్చింది. సో ఇంక పాస్తా అయితే చేశాను. ఇది ఎప్పుడు చేసే రెసిపీ కాబట్టి ఇంక పెద్దగా అయితే ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయలేదనమాట. కార్న్ వేసేసి పాస్తా అయితే చేసేసాను. సో అంటే పాస్తా ఎప్పుడు చేసే రెసిపీ అయినా సరే మనకి ఒక్కొక్క వంటగది అలవాటు ఉంటుంది, ఒక్కొక్క వంటగది అయితే అలవాటు ఉండదు. ఇక్కడ ఏంటి అంటే ఈ పాస్తా కూడా నాకు ఏదో పెద్ద రెసిపీ లాగా అనిపించింది. సో అదైతే పిల్లలు తినేస్తారు కదా అని చెప్పేసి అది చేశాను. అది చేసి కొంచెం బాక్స్ పెట్టుకున్నాను, ట్రైన్లో తింటారు కదా అని చెప్పేసి. ఆ తర్వాత ఇంకా పప్పు ఆ విష్ణుకి అయితే అసలు అక్కడే ఉండాలని సాటిస్ఫాక్షన్ లేదు వాడికి. మళ్ళీ కావాలంటే దిగబెడతాను లేరా బాబు అని చెప్పేసి ఇంకా అలా వస్తూ ఉన్నాం అనమాట. రాలేదు కావాలని మళ్ళీ రండి జాగ్రత్త అది రాసుకో ఎక్కువ నించోకు. ఇంక పాపం శ్రావణికి అయితే చాలా బాధేసింది అనమాట, చాలా ఫీల్ అయ్యింది. వచ్చేవి కానీ వదిన 4 రోజులు కూడా లేవు అని చెప్పేసి. కాకపోతే ఇంకా చెప్పాను కదండి తిరుమల ప్రోగ్రామ్ ఉంది, సో అందుకని చెప్పేసి ఇంకా అలా అయిపోయిందనమాట. ఇంకా పాపం ఆద్య కూడా ఫీల్ అయ్యింది, తను కూడా ఉండాలని చెప్పేసి, విష్ణుకి ఆద్యకి ఉండాలని, లక్కీకేమో నెల్లూరు వెళ్ళాలన్నమాట. సరే అని చెప్పేసి ఇంక వీళ్ళైతే ఇక్కడ ఆడుతూ ఉన్నారు, ఇంకా తీసుకొని ఇంక బయలుదేరాము. సో అదండి ఇంక ఇవాల్టి వ్లాగు. సో రేపటి వ్లాగు మ్యాక్సిమం ట్రై చేస్తాను రేపు కూడా వ్లాగ్ పెట్టడానికి. సో అదనమాట. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా సో నాకేం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. రేపటి వ్లాగ్లో అయితే మళ్ళీ వచ్చేస్తాను, అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ అండి, బాయ్.